వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూర్తి క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో మనం చేయబోయే వంట వంకాయ కొబ్బరి అల్లం పచ్చిమిరపకాయ కూర. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు, ఇలా వంకాయ నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసి తరిగి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే కనుక మనకి కండ్ర అనేది రాదు. ఎండు కొబ్బరి, అల్లం, పచ్చిమిరపకాయలు, పోపుకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కొత్తిమీర, ఉప్పు, పసుపు. మనం దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. పెట్టి ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఇందులో కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, అలాగే ఎండుమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఇలా వేగుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుందాం. ఇలా వంకాయ ముక్కలు వేసుకున్నాక ఇందులో మనము రుచికి తగ్గ సాల్ట్, పసుపు వేసి వంకాయ ముక్కల్ని మగ్గించుకుందాం. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందామండి. ఈ వంకాయ ముక్కలు మగ్గేంత లోపల మనము కొబ్బరి, అల్లం, పచ్చిమిరపకాయలు ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకుందామండి. కొంచెం కూర కారంగా కావాలి అంటే కనుక కొబ్బరి తక్కువ వేసుకోండి. కూర కొంచెం కమ్మగా ఉండాలి అనుకుంటే కనుక కొబ్బరి ముక్కలు ఎక్కువ వేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ మూడింటిని మిక్సీ పెట్టుకుందాం. ఇలా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము మన వంకాయ ముక్కలు మగ్గాయో లేదో. చూడండి, వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఈ మగ్గిన వంకాయ ముక్కల్లో ఈ పౌడర్ని వేసుకుందాం. ఈ పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా బాగా కలుపుకున్నాక 1 నిమిషం పాటు మగ్గించుకుందామండి. బాగా మగ్గిపోయిందండి. స్టవ్ ఆపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇంది మీద మనం ముందుగా తరిగి ఉంచుకున్న కాస్త కొత్తిమీర జల్లుకుందాము. అంతేనండి, ఎంతో రుచికరమైన వంకాయ కొబ్బరి అల్లం పచ్చిమిరపకాయ కూర రెడీ. ఇది మనం వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చిందా? నచ్చితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.